1803 సంవత్సరంలో ఒక భయంకరమైన భూకంపం ఆ ప్రాంతాన్ని పూర్తిగా నాశనం చేసింది మరియు బద్రీనాథ్ ఆలయం కూడా పూర్తిగా ధ్వంసమైంది. అటువంటి పరిస్థితిలో బద్రీనాథ్ ఆలయం ఎంత పాతది మరియు దీన్ని మొదటిసారి ఎవరు నిర్మించారు అనే ప్రశ్న మన మనస్సులో తలెత్తుతుంది. అలాగే ఈ ఆలయం వాస్తవానికి ఒకప్పుడు బౌద్ధ విహారమా లేదా ఇది కేవలం పురాణమా అనే ప్రశ్న తలెత్తుతుంది. అంతేకాదు బద్రీనాథ్ ఆలయానికి సమీపంలో ఉన్న వసుంధర జలపాతం ఇప్పటికీ ఒక పెద్ద రహస్యం. మహాభారత కాలంలో సహదేవ్ ఇక్కడే తన ప్రాణాలను అర్పించాడని చెబుతారు. జానపద కథలలో ఈ జలపాతంలోని నీరు మనసులో పాపం ఉన్న వ్యక్తిపై పడదని నమ్ముతారు. దీని వెనుక ఏదైనా ఆధ్యాత్మిక శక్తి ఉందా లేదా ఏదైనా శాస్త్రీయ వాస్తవం ఉందా? ఆలయ తలుపులు 6 నెలలు మూసివేసినప్పుడు లోపల వెలిగే దీపం 6 నెలలు నిరంతరం ఎలా వెలుగుతూ ఉంటుంది? ఇప్పుడు అతిపెద్ద ప్రశ్నకు వద్దాం. జోషిమఠ్లో ఉన్న నరసింహ విగ్రహం యొక్క ఒక చేయి నిరంతరం సన్నబడుతుంది. ఈ చేయి విగ్రహం నుండి విడిపోయిన రోజున నారాయణ పర్వతాలు కలిసిపోతాయని మరియు బద్రీనాథ్ ధామ్ అదృశ్యమవుతుందని పురాణాల ప్రవచనం చెబుతోంది. పురాణాలు ఈ ప్రవచనాన్ని ఎందుకు చేశాయి? దీని వెనుక కారణం ఏమిటి? హిందూ మతంలో శంఖాన్ని ఊదడం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది మరియు విష్ణువు కూడా శంఖాన్ని చాలా ఇష్టపడతాడు. కానీ ఇప్పటికీ బద్రీనాథ్ ధామ్లో శంఖాన్ని ఎందుకు ఊదరు? మరియు శివుడు బద్రీనాథ్లోని తన నివాసాన్ని వదిలి కేదార్నాథ్కు వెళ్లవలసి రావడానికి మరియు విష్ణువు ఇక్కడికి రావడానికి గల సంఘటన ఏమిటి? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు తెలుసుకోవడానికి మాతో ఉండండి. ఎందుకంటే ఈ డాక్యుమెంటరీలో బద్రీనాథ్ ధామ్కు సంబంధించిన పరిష్కారం కాని రహస్యాలను మేము మీకు తెలియజేస్తాం. బహుశా నేడు సైన్స్ దగ్గర కూడా సమాధానాలు లేవు. కాబట్టి బద్రీనాథ్ రహస్యాల యొక్క ఈ రహస్య ప్రయాణాన్ని ప్రారంభిద్దాం. ఫుల్ వీడియో డిస్క్రిప్షన్ లో ఉంది. చెక్ ఇట్ అవుట్.